అన్ని రోజులు ఒకేలా ఉండమని అందరూ అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. నిజమే. కొద్ది రోజులు సంతోషం, కొద్ది రోజులు బాధతో ఇలా గడిచిపోతాయి మన రోజులు. ఇన్ని రోజులు అత్తమ్మ, మామయ్య కలిసి విలేజ్‌లో ఉండేది. ఇద్దరు ఉన్నారుగా, ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళం. సడన్‌గా ఒక్కరోజు హెల్త్ బాలేక మామయ్య చనిపోవడం జరిగింది. అస్సలు ఊహించలేదు ఇంత సడన్‌గా ఆయనకి ఇలా అవుతుందనేసి. మమ్మల్ని విడిచి వెళ్తారని. ఇప్పటికి మా మామయ్య చనిపోయి 7 డేస్ అవుతుంది. సెవెంత్ డే ఈవినింగ్ రోజు టెంట్ కూలిపోయింది, ఇల్లుపై పడింది. కోతులు పెంకలన్నీ పక్కకు జరపడం వల్ల ఇల్లంతా ఉరుస్తుంది. మేబీ మామయ్య ఉంటే ఇల్లు మంచిగా సర్దిపిచ్చేవాళ్ళం. ఇప్పుడు చుట్టనేసి ఏ పని చేయలేకపోతున్నాం. మామయ్య ఎప్పటికి ఇదే ప్లేస్‌లో ఉండేవాళ్ళు. ఆయన ఉన్నన్ని రోజులు బాగానే ఉంది. సడన్‌గా వెళ్ళడం ఇవన్నీ మేము ఫేస్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు జరుగుతున్న డేస్ అన్నీ చాలా కష్టంగా ఉందని చెప్పొచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా మనతో ఉండే ఎప్పటికీ కలిసిమెలిసి ఉండే ఒక వ్యక్తి లేడన్న మాట జీర్ణించుకోవడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కదా! ఎప్పుడూ నెలకొకసారి 2 సార్లు మా ఇంటికి వచ్చేదాన్ని నేను, మా బాబు, నేను, మా ఆయన కలిసి. ఎందుకో తెలియదు ఈసారి ఎండలు బాగున్నాయనేసి రెంట్ ఉన్న రూమ్‌లోనే ఉండడం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం, ఇక్కడ కూలర్ ఖరాబ్ అయిపోయిందని. అలా అవ్వడం వల్లో తెలియదు కానీ ఏమో రావాలనిపించలేదు. తీరా మామయ్య ఆరోగ్యం బాలేదని ఒక్కరోజు వచ్చామో లేదో అదే రోజు మామయ్య చనిపోవడం నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఈరోజు బాగా వర్షం, గాలి, వాన రావడం వల్ల టెంటు కూలి ఇల్లుపై పడింది. ఏంటో ఈ జీవితం. ఇన్ని రోజులు మనది, మన వాళ్ళు అనుకుని సడన్‌గా వెళ్ళిపోవడం చాలా కష్టం కదా!